ఇంకో స్నేహితుడు. ఏం జరుగుతుందో చూడాలి. దీపక్, ఎలా ఉన్నారు? అరే మోహన్, రా రా రా. మేమందరం చాలా బాగున్నాం. నువ్వు చెప్పు, చాలా రోజుల తర్వాత వచ్చావే. మా ఊరికి రావడానికైతే మీకు సమయం లేదండి. షీలా కూడా అనింది సుమనక్కని కలిసి చాలా రోజులయ్యిందని. ఇక నేను కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నా. సర్లే, ఎందుకొచ్చాననే నిజాన్ని దాచనులే. నేను వేసే తర్వాతి పంటను గురించిన సలహాల కోసం వచ్చాను. తప్పకుండాను. నా సలహా ఎవరికైనా ఉపయోగపడితే నాకు సంతోషమేనోయ్. చూస్తుంటే ఈసారి దీపావళి షాపింగ్ బానే జరిగినట్టుందే. ఇల్లెటు మెరుస్తూనే ఉంది, కారు కూడా మెరుస్తూనే ఉందే. ఇంకా ఇంటి ముందున్న ఈ 2 కొత్త ట్రాక్టర్లు కూడా నా కనుదృష్టిని దాటిపోవట్లేవు. అబ్బో, చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. కానీ వీటిలోవేవి కొత్తవి కావే. నేను మీకు చెప్తాను, మీ స్నేహితుడు ప్రతిదీ చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. మనం ఉపయోగించే వస్తువులు పూర్తిగా అసలైనవిగా ఉండాలనేది ఆయన సూత్రాలలో ఒకటి. అది ఇంటి రంగైనా లేదా కార్ సర్వీసింగ్ స్టేషన్ అయినా. షీలా, నువ్వు నాతో రా. ఇంటి లోపల టీవీ, ఫ్రిడ్జ్లు కొత్తవిగా ఎలా ఉంచారో, కేవలం లుక్కే కాదు, కొత్తవాటిగా ఎలా పనిచేస్తున్నాయో చూపిస్తాను. పద. అయితే దీపక్, చెప్పండి, ఈ ట్రాక్టర్ని మీరు కొత్తగా ఎలా మెయింటైన్ చేస్తారండి? దాని వెనుక ఉన్న రహస్యం అసలు ఏంటండి? దీనికి 2 ముఖ్యమైన కారణాలున్నాయి మోహన్. అన్నిటికన్నా ముఖ్యమైనది, ఇవి జాన్ డీర్ ట్రాక్టర్లు. వీటి మెయింటెనెన్స్ చాలా తక్కువ, పైగా సంవత్సరాల తరబడి కొత్తగా కనిపిస్తాయి. ఎందుకంటే వీటి తయారీలో హైయెస్ట్ క్వాలిటీ మెటీరియల్ ఇంకా అడ్వాన్స్డ్ ప్రాసెస్లు వాడబడతాయి. అంతేకాదు, ట్రాక్టర్ తయారైన తర్వాత దీనికి రంగులు వేయటానికి కూడా చక్కటి నాణ్యమైన పెయింట్నే వాడతారు, తెలుసా? అవును, ఈ విషయం నాకు కూడా తెలుసు. జాన్ డీర్ అంటే అన్నిటికంటే చాలా ఉత్తమము. కానీ ట్రాక్టర్ ఉన్నప్పుడు దాన్ని జాగ్రత్తగా కూడా చూసుకోవాలి కదా. సర్వీసింగ్, రిపేరు, పార్ట్ల రీప్లేస్మెంట్, అబ్బో ఇంకా ఎన్నో పనులు. ట్రాక్టర్ని తప్పకుండా చూసుకోవాల్సిందే. ఇక 2వ ముఖ్యమైన కారణం ఏంటంటే ట్రాక్టర్ మెయింటెనెన్స్ కి సంబంధించిందే. నేను జాన్ డీర్ ట్రాక్టర్లో ఎల్లప్పుడూ జెన్యూన్ స్పేర్ పార్ట్స్ అని మాత్రమే వాడతాను. ఈ ఒరిజినల్ స్పేర్ పార్ట్స్ జాన్ డీర్ షోరూంలలో సులభంగా లభిస్తాయి. నకిలీవి, చౌకైన విడిభాగాలు సమస్యల్ని కలిగిస్తాయి. కానీ అవే స్పేర్ పార్ట్లు లోకల్ మెకానిక్ దగ్గర తక్కువ ధరకు దొరుకుతున్నాయి కదా. ఇందులో తప్పేముంది? ఈ మెకానిక్లు లేబర్ ఛార్జ్ కూడా తీసుకోరు. చెప్తా విను. నువ్వు సర్వీసింగ్ కోసం మెకానిక్ దగ్గరికి వెళ్ళావే అనుకుందాం. అతను సర్వీసింగ్ చేసేటప్పుడు చవకలో వచ్చే ఆయిల్ని వాడతాడు. అలాగే చవకైన ఆయిల్ ఫిల్టర్లను వాడతాడు. ఈ డూప్లికేట్ స్పేర్ పార్ట్ల ధర అయితే చాలా తక్కువ ఉంటుంది. కానీ ఒరిజినల్ స్పేర్ పార్ట్స్ సామర్థ్యంతో పోలిస్తే ఏ మాత్రమూ సరితూగవు. కానీ ఈ లోకల్ మెకానిక్లు లేబర్ ఛార్జీలు తీసుకోవన్న మాట అయితే అంటారు, కానీ చవకగా వచ్చే స్పేర్ పార్ట్స్ ధరల్లోనే వాళ్ళు తమ లేబర్ ఛార్జీల్ని వసూలు చేసుకుంటారు. మరోవైపు జాన్ డీర్ షోరూంలో మీకు దొరికేవన్నీ 100% జెన్యూన్ పార్ట్స్. ఇవి మీ ట్రాక్టర్ జీవితాన్ని పొడిగిస్తాయి, దాన్ని ఆరోగ్యంగా కూడా ఉంచుతాయి. ఇప్పుడు నీ మాటలు విన్న తర్వాత నాకు ఏమనిపిస్తుంది అంటే, అసలు మన ట్రాక్టర్ని మనము బాగా చూసుకోగలమా? నా ఉద్దేశంలో ట్రాక్టర్ని చూసుకోవడం అంటే దాన్ని కూడా మనిషిలాగా చూసుకోవటమే అనిపిస్తుంది. మనం సరైన పౌష్టికాహారాన్ని భుజిస్తే ఆరోగ్యంగానూ చురుగ్గానూ ఉంటాం. అదే బయట దొరికే అన్హైజీనిక్ తిండి తిన్నామనుకో పదే పదే జబ్బు పడుతుంటాం. ట్రాక్టర్ విషయంలోనూ ఇదే జరుగుతుంది మోహన్. దానికి మంచి నాణ్యత గల ఒరిజినల్ స్పేర్ పార్ట్స్, ఆయిల్ లభిస్తే అదెప్పుడు ఆరోగ్యంగానూ కొత్తదానిలాగానూ ఉంటుందో. నీకు చెప్పేదేంటంటే, జాన్ డీర్ యొక్క పార్ట్స్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు భారత్లో నాగ్పూర్లోనూ, దేవాస్లోనూ ఉన్నాయి. భారతదేశమంతటా చక్కగా విస్తరించిన జాన్ డీర్ వారి పార్ట్స్ నెట్వర్క్ ఏ సమయంలోనైనా అన్ని జెన్యూన్ పార్ట్స్ ని తేలికగా మీకు అందిస్తుంది. అంతేకాదోయ్, ఇప్పుడు ఇంట్లో నుంచే అనుభూతి యాప్ ద్వారా జెన్యూన్ పార్ట్స్ ని, ఆయిల్ ని ఆర్డర్ చేయవచ్చు. అరే, ఇది చాలా బాగుంది. జెన్యూన్ పార్ట్స్ యొక్క గొప్పతనాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నేను ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను. మీరు నిజమైన జాన్ డీర్ భాగాలను కొనుగోలు చేస్తే మీరు ఎప్పటికీ చింతించాల్సిన అవసరం లేదు. ఇంకా మీరు ట్రాక్టర్ను మంచి స్థితిలో ఉంచగలుగుతారు.